హాయ్ అండి, వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ 89. ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మాది ఇంకొక ఛానల్ ఉంది. స్వాతి లోక్స్ క్రియేషన్ అనే ఒక ఛానల్ ఉందండి. అది దానివల్ల చిన్న ప్రాబ్లం అనేది వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఈరోజు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వారు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి నేను కొన్ని చిట్కాస్ అనేవి చెప్తాను. నేను ఈరోజు ఏంటంటే మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము. 2 years దాకా రన్ అవుతూనే ఉంది, మంచిగా మోనిటైజ్ అయిపోయింది. నాకు $25 మనీ కూడా యాడ్ అయింది దాంట్లో. ఇప్పుడు ఏం జరిగిందంటే మాకు సడన్గా ఒక స్ట్రైక్ అనేది వచ్చింది. ఒక స్ట్రైక్ వచ్చిన తర్వాత మేమేం చేసామంటే మాకు ఏం వీడియోస్ వేయాలో వేయకూడదో తెలియదు. స్ట్రైక్ వచ్చింది. స్ట్రైక్ వస్తే దాన్ని ఏం చేసామంటే మా హస్బెండ్ వేరే వాళ్ళ కంటెంట్ ఒకటి తీసుకొని ఆ కంటెంట్ వేయడం వల్ల మాకు స్ట్రైక్ అనేది వచ్చింది. ఇక ఆ స్ట్రైక్ అనేది వస్తే ఒక 3 months దాకా వీడియోస్ వేసిన వ్యూస్ రావు. యూట్యూబ్ అల్గరిథం అనేది పంపించదండి. ఓన్లీ వ్యూస్ రావు, ఏం రావు, ఎవరు చూడరు కూడా అనేది యూట్యూబ్ అనేది పంపించకుండా అట్లాగే పెట్టేస్తుంది. ఒక 3 months దాకా అట్లా ప్రాబ్లం అవుతుంది. ఈ 3 months దాకా మనం చేస్తే తర్వాత అయినా వస్తుందో రాదో, మళ్ళీ రీమోనిటైజ్ అవుతుందో తెలియదు మాకు. అందుకని చెప్పేసి మేము ఒక కొత్త ఛానల్ అనేది ఒకటి స్టార్ట్ చేసాము. ఆ ఛానల్ పేరు రీస్టార్ట్ కపుల్స్ అండి 89. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మాకు అయితే సబ్స్క్రైబర్స్ 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతకుముందు ఛానల్కి. ఇప్పుడైతే స్టార్ట్ చేసామండి. ఒక 1 month అవుతుంది. మా హస్బెండ్ ఏమో జమ్మూ కాశ్మీర్లో ఉంటారు, మేమేమి ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంటున్నాము. ఈ యుద్ధం కారణం వల్ల ఏం చేశారంటే మమ్మల్ని అక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఇంటికి పంపించేసేసారు. ఇప్పుడు మా హస్బెండ్ లేరు కాబట్టి నేను ఒకదాన్ని వీడియోస్ చేస్తున్నాను. మా హస్బెండ్ కనుక వచ్చారంటే మాకు ఇప్పుడు వస్తారు అంటే ఫస్ట్ తారీఖు 2nd కానీ అట్లా వస్తారు. వచ్చారంటే మేము మీకు డైలీ షార్ట్ వీడియోస్ పెడతాం. అలాగే ఫుల్ వీడియోస్ చేస్తాం. బేసిక్ ఏంటంటే కామెడీ కదండి, కామెడీ వీడియోస్ చేస్తాం. మంచిగా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారు ఏం చేస్తారంటే మీ ఓన్ కంటెంట్తో, మీ సొంత కంటెంట్తో మీరు వీడియోస్ చేస్తూ ఉండండి. ఎక్కువ ఫుల్ వీడియోస్ చేయండి. అలాగే మీరు లైవ్స్ ఇస్తూ ఉండండి. లైవ్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా వాచ్ అవర్స్ అనేది తిరిగి తొందరగా మీకు ఛానల్ మోనిటైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కష్టపడాలండి. యూట్యూబ్ అంటే ఊరకనే రాదు, మనీ కూడా ఊరకనే రాదు. మనం ఎంత కష్టం చేస్తామో దాని తర్వాత మనకు మనీ అనేది వస్తుంది. ఎందుకంటే మనం కష్టపడాలి. ముందు కష్టపడితేనే మనకి ఏదైనా లాభం ఉంటుంది, తర్వాత ప్రయోజనం అనేది ఉంటుంది. మీరు చెప్పిన విధానంగా ట్రై చేయండి. ఫుల్ వీడియోస్ వేయండి. అలాగే రోజుకు ఒక షార్ట్ వేయండి. రోజుకు 2 full వీడియోస్, మ్యాక్సిమం ఒక ఫుల్ వీడియో వేయడానికైతే ట్రై చేయండి. చిన్న వీడియోస్ అండి. మీరు 3 minutes 4 minutes వేసారంటే దాన్ని స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఒక 8 minutes లేదంటే 9 minutes 10 minutes 9-10 minutesకి మీరు పైన చేయండి వీడియో. ఎందుకంటే స్కిప్ చేస్తూ ఒక 2 నిమిషాలు చూస్తారు, 3 నిమిషాలు చూస్తారు. 10 నిమిషాల వీడియో అనుకో 2 నిమిషాలు చూస్తారు. మీరు ఏం చేస్తారంటే ఒక 9 minutesకి పైన చేయండి. లేకపోతే మీరు 9 minutes తక్కువ అయితే చేయొద్దు. మ్యాక్సిమం ఒక 10 minutes 9 minutes అట్లా చేయండి. ఎందుకంటే చిన్నవి చేస్తే స్కిప్ చేస్తూ చూస్తారు కాబట్టి అప్పుడు పెద్దగా టైమింగ్ అనేది మీకేమీ కలిసి రాదు. ఎందుకంటే ఫుల్ వీడియో చేయడం వల్ల మీకు మోనిటైజ్ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. మోనిటైజేషన్కి మేము ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు బయట ఆడుకుంటున్నారు. నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ వీడియో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి పిల్లలు అయితే ఏం చేస్తున్నారో చూద్దాం. మేము వచ్చామని చెప్పేసి మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసారు. చూడండి పిల్లలందరూ అయితే చాలా హ్యాపీగా ఆడుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే మేము వచ్చామంటే ఆల్మోస్ట్ మా అక్క వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ కూతురు పిల్లలు వాళ్ళంతా వచ్చేస్తారు. వీళ్ళైతే తెలుసు ఇది జాయ్ అండి. అలాగే ఇదైతే మా పాప
తెలుసు. ఇది మా అన్న వాళ్ళ పాప, అలాగే ఇది మా అక్క వాళ్ళ పాప, వీడైతే మా అక్క వాళ్ళ బాబు. వీళ్ళందరూ కలిసి మంచిగా ఆడుకుంటున్నారు. అలాగే చూడండి మా అక్క వాళ్ళ బాబు క్రికెట్ క్రికెట్ చేస్తున్నాడు. మా బాబుకి కూడా చాలా ఇష్టం క్రికెట్ అంటే. వాళ్ళిద్దరు కలిసి క్రికెట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మా అక్క మేమందరం ఉన్నామని చెప్పేసి వంట చేస్తుంది. అలాగే మామిడికాయలు కట్ చేస్తుంది. ఇదైతే జ్యోత్స్న. అదండి విషయం. మేము వచ్చామంటే చాలా ఖుషి అయిపోతారు పిల్లలు, మంచిగా ఆడుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. మీరు అన్ని నాకు వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుంది, వేరే వీడియో చేయడానికి అయితే మాకు ఉపయోగపడుతుందండి. కాబట్టి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఇంకా ముందుకు వెళ్తాము. మీకు ఇక్కడ దగ్గరలో బాపట్ల దగ్గరలో సూర్యలంక బీచ్ ఉందండి. ఆ సూర్యలంక బీచ్ నేను మీకు రేపు చూపిస్తాను, రేపు వీడియోలో వస్తుంది. ఈరోజు వర్షం కారణంగా వెళ్ళలేకపోయాము, రేపైతే కంపల్సరీ వెళ్తాము. ఆ వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.